మంగళగిరి రాజీవ్ గృహకల్ప రోడ్డులో మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యాన ఆదివారం మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని కమిషనర్ అలీం బాషా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు మునగపాటి వెంకటేశ్వరరావు, అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వాముల అన్నదానం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరి ఇప్పుడు వరకు కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ట్రస్ట్ వారు కొత్తగా మరి మంగళగిరిలో అనేకమైన మంది ప్రజలు ఎండాకాలం వస్తుంటారు, మంగళగిరి చుట్టూ తిరుగుతుంటారు. మరి వారి కోసం అని చెప్పి చల్లటి మంచినీటి కూలర్తో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మరి ఒకటేమన్నా హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఇక్కడ, ఒకటి అన్నపూర్ణ సెంటర్లో 2 సార్లు జరిగింది. మరి ఈ కార్యక్రమం అన్నీ కూడా మరి మాకు దాతలుగా ఉండి మరి ఎంతోమంది దాతల సహకారంతో మరి ఈ కార్యక్రమం అన్నీ చేస్తుంటాం. మరి ఈ మంచినీళ్ళ కార్యక్రమం కూడా ఆ దాతలు కూడా చెందిద్దని చెప్పి మేము చెబుతున్నాం. దేనికంటే మరి అన్నం పెట్టేటప్పుడు మంచినీళ్ళు కావాలి. మరి ఎండాకాలంలో మంచినీళ్ళ కోసం చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. ఆ మంచినీళ్ళ కోసం కూడా మరి కూలర్ పెట్టి మరి మంచినీళ్ళ ఏర్పాటు ఈ రోజు చేయడం జరిగింది. అదంతా కూడా మా కమిటీ సభ్యులందరూ సహకారంతో, అది మంగళగిరి మున్సిపల్ కమిషనర్ గారి చేత ఇలా ఓపెన్ చేయడం జరిగింది. ఇది రెండోది అన్నపూర్ణ సెంటర్లో నెక్స్ట్ ఓపెన్ చేయడం జరిగింది. ఓం నమ శివాయ. ముందుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి, సిటీ కేబుల్ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివార్ల అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా మంగళగిరి రాజీవ్ సెంటర్కి వెళ్ళేటటువంటి బజార్లో హోల్సేల్ కూరగాయల మార్కెట్ వద్ద ఉచిత కూలర్ అంటే మినరల్ వాటర్తో మంచినీటిని ప్రజల దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కావున మేము ఏర్పాటు చేసినటువంటి మంచి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఇక్కడ మన మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ గారు అయినటువంటి అలీం బాషా గారు వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. తదుపరి మళ్ళీ మంగళగిరి గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర కూడా మరో సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా ఓపెన్ చేస్తాం తదుపరి. ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరూ కూడా సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి